వెల్కమ్ టు ది ఏఎస్ఆర్ ఇన్ఫోటెక్. ఈరోజు మన టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ తమిళనాడు డీమ్డ్ టు బి యూనివర్సిటీలో NAAC A++ గ్రేడ్ ఉంది. టాప్ ఈ యూనివర్సిటీలో మనం సీట్లు కానీ ఫీజెస్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటాయి. ఆ కాలేజ్ గురించి ఈ ఎపిసోడ్ 1లో మనం డిస్కస్ చేద్దాం. తమిళనాడులో ఉన్న టాప్ యూనివర్సిటీలో శస్త్ర యూనివర్సిటీ తంజావూర్ అనేది ఇది వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్. ఈ కాలేజ్లో మనకి సీట్ రావాలి అని అంటే జేఈ మెయిన్స్ కంపల్సరీ క్వాలిఫై ఉండాలి. అట్ ద సేమ్ టైం స్కోర్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. 85% అబోవ్ పైనే ఉండాలి. ఉన్నా కూడా వస్తుందా లేదా అనేది కన్ఫర్మేషన్ లేదు. అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా 970 అబోవ్ మార్క్స్ అయితే ఉండాలి. ఇలా ఉన్నప్పుడే మనకి ఆ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. ఈ కాలేజ్ NAAC A++ గ్రేడ్ కలిగి ఉంది. NIRF ర్యాంకింగ్ కలిగి ఉంది. ఇది ఎక్సలెన్స్ రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా ఉంది. ఈ కాలేజులో మనకి ప్లేస్మెంట్స్ అనేవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అకాడమిక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక్కడ ఏముంటాయంటే రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. హై కాంపిటీషన్, ఇక్కడ సీట్ రావాలంటే మనకి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కాలేజ్ చూస్ చేసుకున్న వాళ్ళు IIT NIT రాని వాళ్ళు ఈ కాలేజ్ చూస్ చేసుకుంటే చాలా మంచిదని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ కాలేజ్ వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విట్ అని పిలుస్తారు. ఈ కాలేజ్ తమిళనాడులోని వేలూరులో మనకి ఈ కాలేజ్ లొకేషన్ అయితే ఉంది. ఈ కాలేజ్ NAAC A++ గ్రేడ్ ఉంది. UGC అప్రూవ్డ్, AICT అప్రూవ్డ్, NIRF ర్యాంకింగ్ కలిగి ఉంది. ఈ టాప్ 100లో NIRF ర్యాంకింగ్ అయితే కలిగి ఉంది. ఇది ప్రైవేట్ టు బి డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఈ కాలేజ్లో మన సీట్ రావాలంటే VITE ఎగ్జామ్ అనేది మనము రాయాలి. ఈ ఎగ్జామ్లో మనకి క్వాలిఫై అయితేనే త్రూ కౌన్సిలింగ్ ద్వారా ఈ కాలేజ్లో సీట్ అనేది పొందుతారు. ఈ కాలేజ్లో మనం జాయిన్ అయితే మనకి ప్లేస్మెంట్ అనేది 95% వరకు మనకి ప్లేస్మెంట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. టాప్ MNC కంపెనీలన్నీ కూడా ఈ కాలేజ్కి అయితే విజిట్ చేస్తాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ స్ట్రాంగ్ అకాడమిక్స్ ఉన్నాయి. అకాడమిక్స్తో పాటు స్ట్రాంగ్ ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫోకస్ కూడా ఎక్కువ చేస్తారు. ఇక్కడ న్యూ టెక్నాలజీ అనేది ఇక్కడ మనకి నేర్పించడం జరుగుతుంది. ఈ కాలేజీలో మనకి అడ్మిషన్ దొరికింది అని అంటే ఒక జాక్పాట్ కొట్టినట్టే. కానీ ఇక్కడ మనకి ఏంటంటే అమౌంట్ అనేది మనకి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. బట్ ఇప్పుడు పెట్టిన పెట్టుబడి మనకి 4 years తర్వాత మంచి ఎర్నింగ్స్ అయితే సంపాదించుకోవచ్చు. ఆ ప్యాకేజెస్ కూడా చాలా బాగుంటాయి. యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 5 lakhs దాకా ఉంటుంది. టాప్ యావరేజ్ అంటే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి మనకి ఇంచుమించు 24 lakhs 50 lakhs కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఈ కాలేజ్లో ఉన్నాయి. నెక్స్ట్ కాలేజ్ వచ్చి అమృత యూనివర్సిటీ. ఈ అమృత యూనివర్సిటీ బెంగళూరులో ఒక క్యాంపస్ ఉంది. చెన్నైలో కూడా మనకి కోయంబత్తూర్లో ఒక క్యాంపస్, చెన్నైలో ఒక క్యాంపస్ ఉంది. ఈ క్యాంపస్లో మనకి సీట్ రావాలంటే మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాలి. AEE ఎగ్జామ్ అనేది ఒక ఎగ్జామ్ ఉంది. ఈ అమృత ఎగ్జామ్ అనేది మనం రాసితే మనకు వచ్చే ర్యాంక్ని బట్టి ఈ కాలేజ్ సీట్ పొందడం జరుగుతుంది. ఈ కాలేజ్లో మేనేజ్మెంట్ కోటాలు ఇన్ కేస్ డిస్క్వాలిఫై అయినా కూడా సీట్ అనేది మనం చేయొచ్చు. బట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ రాసి ఉండాలి. ఈ కాలేజ్ NAAC A++ గ్రేడ్ అయితే కలిగి ఉంది. NIRF ర్యాంకింగ్ అయితే ఉంది ఈ కాలేజ్కి. ఈ కాలేజ్లో ఎక్సలెంట్ అకాడమిక్స్ ఉన్నాయి, గుడ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ రీసెర్చ్ కల్చర్ ఉంది, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇక్కడ ఈ క్యాంపస్ ఏంటంటే మనకి న్యూ క్యాంపస్, చెన్నైలో న్యూ క్యాంపస్. ఇది ఒక్కటి చిన్న డ్రాబ్యాక్. కానీ ఈ కాలేజ్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ కాలేజీలో కూడా ప్లేస్మెంట్స్ అనేది చాలా 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 బాగుంటుంది. మనకి ముందు ఉన్న 2 కాలేజీలో సీట్ పొందినప్పుడు ఈ కాలేజ్ చూసిన అనేది బెస్ట్ ఆప్షన్ పేరెంట్స్కి. నెక్స్ట్ కాలేజ్ SRM యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో మనకి సీట్ రావాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్ ద్వారా వెళ్తే మనకి ఫీజెస్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇన్ కేస్ మనకి ఎగ్జామ్ లేకుండా కూడా ఈ కాలేజ్లో మనం జాయిన్ అవ్వచ్చు. ఈ కాలేజ్ మనకి 2 క్యాంపసెస్ ఉన్నాయి తమిళనాడులో. ఒకటి KTR క్యాంపస్, రెండోది రామాపురం క్యాంపస్. KTR క్యాంపస్ వచ్చి మెయిన్ క్యాంపస్. ఈ క్యాంపస్లో మనకి ప్లేస్మెంట్స్ అనేది చాలా చక్కగా ఉంటుంది. సో మ్యాక్సిమం అడ్మిషన్స్ తీసుకుంటే KTR క్యాంపస్ అయినా రామాపురం క్యాంపస్ అయినా మన ప్లేస్మెంట్స్ అనేది చాలా బాగానే ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. కానీ SRM యూనివర్సిటీలో ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మనకి ముందున్న 3 కాలేజీలో మన సీట్ లేని పక్షంలో మన SRM అనేది బెస్ట్ ఆప్షన్ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ మనకి అకాడమిక్స్ కూడా ఎక్సలెంట్ అకాడమిక్స్ ఉంటాయి, స్ట్రాంగ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడంతా మనకి కొంచెం ఫారెన్లో ఉన్న ఫీలింగ్ అనేది ఈ కాలేజీలో ఉంటుందన్నమాట. ఈ కాలేజ్ NIRF ర్యాంకింగ్లో కూడా ఉంది. ఈ టాప్ 100 యూనివర్సిటీస్లో NIRF ర్యాంకింగ్లో ఈ కాలేజ్ కూడా ఒకటి.
నెక్స్ట్ కాలేజ్ వెల్టెక్ యూనివర్సిటీ. ఈ వెల్టెక్ యూనివర్సిటీ కూడా NAC A++ గ్రేడ్ ఉంది. NIRF ర్యాంకింగ్ కాలేజ్. ఈ టాప్ 200 NIRF ర్యాంకింగ్లో ఈ కాలేజ్ ఒకటి. ఈ కాలేజ్లో మనం జాయిన్ అవ్వాలంటే VIT EEE ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్ రాసి మనం జాయిన్ అవ్వచ్చు. ఎంట్రన్స్ లేకుండా కూడా బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ మార్క్స్ని ఎలిజిబిలిటీని బట్టి కూడా మనం చేయొచ్చు. ఈ కొంచెం ఫీజెస్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కంపేర్ టు ముందు చెప్పుకున్న కాలేజెస్తో కంపేర్ చేస్తే ఫీజెస్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. ప్లస్ ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయి. అట్ ది సేమ్ టైం అకాడమిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ రీసెర్చ్ R&D డిపార్ట్మెంట్ ఉంటుంది. గ్లోబల్ ఎక్స్ప్లోజర్ ఉంటుంది. వీళ్ళకి సేమ్ ముందున్న కాలేజీల లాగానే మనకి ఇంటర్న్షిప్ అనేది అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే కొంచెం బడ్జెట్ ఆ ముందున్న కాలేజీ పెట్టుకొని లేని వాళ్ళు ఈ కాలేజీకి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ కాలేజ్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకపోయినా కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ యూనివర్సిటీ హిందూస్థాన్ యూనివర్సిటీ. ఈ కాలేజ్ తమిళనాడు చెన్నై లోకల్లోని ఈ కాలేజ్ ఉంది. ఇది ఓల్డ్ యూనివర్సిటీ. ఈ కాలేజ్ NAC A+ గ్రేడ్ ఉంది. సో ఈ కాలేజీలో కూడా మనకి అకాడమిక్స్ అనేది చాలా బాగుంటుంది. ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఇండస్ట్రీ కొలాబరేషన్స్ ఉంటాయి. సేమ్ R&D డిపార్ట్మెంట్ ఉంది. హాస్టల్ ఫెసిలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. హోటల్లో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఈ కాలేజ్ ఫీజెస్ అనేది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఈ కాలేజ్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది HITSAT ఎగ్జామ్ ఉంటుంది. బట్ ఆ ఎగ్జామ్ రాయకపోయినా కూడా మనం డైరెక్ట్గా అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఫీజెస్ కూడా మనకి ట్యూషన్ ఫీజు 2,50,000 లోపల మనకి క్లోజ్ అయిపోతుంది. ఇంకా దీంట్లో అయితే సీట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ కాలేజ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి చాలా ఫేమస్. రిమైనింగ్ బ్రాంచెస్ బాగుండవు అని కాదు, రిమైనింగ్ బ్రాంచెస్ చాలా బాగుంటాయి. బట్ కంపేర్ టు ఆ బ్రాంచెస్ పోలిస్తే ఈ బ్రాంచెస్కి చాలా డిమాండ్ ఎక్కువ ఈ కాలేజీలో. నెక్స్ట్ కాలేజ్ సవితా యూనివర్సిటీ. ఇది తాండలంలో చెన్నై సెంటర్లోనే ఈ కాలేజ్ ఉంది. ఈ కాలేజ్లో అకాడమిక్స్ అనేది చాలా బాగుంటాయి. NAC A++ అక్రిడిటేషన్ ఉంది. NIRF ర్యాంకింగ్ కూడా మనకి టాప్ 100 యూనివర్సిటీ లోపలే ఈ కాలేజ్ ర్యాంకింగ్ అనేది ఉంది. ఈ కాలేజ్లో ఎక్సలెంట్ అకాడమిక్స్, ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది. ఈ కాలేజ్ కూడా మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. 3 లక్షలు లోపలే మనకి ఫీజెస్ అనేది, ట్యూషన్ ఫీజు అనేది ఉంటుంది. బేస్డ్ ఆన్ మెరిట్ని బట్టి ఫీజెస్ అని పెరుగుతూ ఉంటాయి. మనకి మెరిట్ పర్సంటేజ్ని బట్టి మనకి ఫీజెస్ అని ఉంటాయి. పర్సంటేజ్ బాగుంటే ఫీజెస్ కూడా తగ్గుతుంటాయి. అన్ని యూనివర్సిటీలో కూడా ఈ రూల్ అనేది వర్తిస్తుంది. మనకి నెక్స్ట్ కాలేజ్ సత్యభామ యూనివర్సిటీ. ఇది మనకి JPR నగర్ చెన్నై లోకల్లోనే ఉంటుంది. ఈ కాలేజ్ NAC A++ గ్రేడ్ ఉంటుంది. NIRF ర్యాంకింగ్ కూడా టాప్ 100లో ఈ ఒక కాలేజ్. ఈ కాలేజ్లో అకాడమిక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ప్లేస్మెంట్స్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మనకి మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ మనకి R&D డిపార్ట్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం హై కాంపిటీషన్. ఈ కాలేజ్ సీట్ రావాలంటే కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. మనకి అంటే జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. మనకి MNC కంపెనీ అనేది రిక్రూట్మెంట్ అనేది ఈ కాలేజ్లో కూడా జరుగుతాయి. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న అన్ని కాలేజ్ అనేవి ఒకటికి మించి ఒక కాలేజ్ అనేది మనం చెప్పుకోవచ్చు. మనకి చెన్నైలో ఈ కాలేజ్లో చదివితే మనకి జాబ్ అనేది 95% పక్కా. కానీ మన అకాడమిక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పటివరకు మనం టాప్ యూనివర్సిటీస్ ఈ చెన్నైలో ఉన్న కాలేజ్ గురించి మనం డిస్కస్ చేసాం. శస్త్రాల్లో మనకి సీట్ రావాలంటే మనకి కంపల్సరీగా JEE మెయిన్స్ క్వాలిఫై ఉండాలి. అట్ ద సేమ్ టైం 85% అబోవ్ ఉండాలి. ప్లస్ అకాడమిక్స్లో ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా +2లో 980, 970 మార్క్స్ ఉంటే మనకి అక్కడ సీట్ వస్తుంది. నెక్స్ట్ అమృత కానీ, విట్ కానీ ఈ కాలేజ్లో మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ రాస్తేనే, ఒకవేళ అటెంప్ట్ చేసి డిస్క్వాలిఫై అయినా ఏదైనా కూడా మనం అడ్మిషన్ అనేది చేయొచ్చు. రాయకుండా అయితే మనం అడ్మిషన్ అనేది చేయలేము. SRM యూనివర్సిటీ అయితే ఎగ్జామ్ ఒకవేళ ఏదైనా మనకి సరిగ్గా ర్యాంక్ రాకపోయినా మనం ఏంటంటే డొనేషన్ పెట్టి జాయిన్ అవ్వచ్చు. KTR క్యాంపస్కి అయితే మనకి 2 లక్షలు ఉన్నింది. ఇప్పుడు కొంచెం పెరిగి ఆల్రెడీ సీట్స్ అయిపోవచ్చాయి కాబట్టి కొంచెం డిమాండ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కాలేజ్ వచ్చి మనకి వెల్టెక్ యూనివర్సిటీ. వెల్టెక్ యూనివర్సిటీ ప్రజెంట్ మనకి ECE సీట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఓన్లీ ఇప్పుడు CSE అలైడ్ బ్రాంచెస్ అయితే కొన్ని ఖాళీలు ఉన్నాయి. ఆల్రెడీ మెకానికల్ అయిపోయినాయి, ఏరోనాటికల్ కూడా కంప్లీట్ అయిపోయాయి. రిమైనింగ్ బ్రాంచెస్ ఎవరైతే CSE రిలేటెడ్ చూస్తున్నారో వాళ్ళకైతే సీట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. నెక్స్ట్ కాలేజ్ సత్యభామలో కూడా మనకి ECE సీట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. CSE అలైడ్ బ్రాంచెస్ కొన్ని కోర్ బ్రాంచెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ కూడా జాయిన్ అయ్యే వాళ్ళు కొంచెం త్వరపడండి. నెక్స్ట్ మనకి
సవితా యూనివర్సిటీ కావచ్చు, హిందుస్థాన్లో కూడా మనకి కొన్ని సీట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇవి కూడా త్వరగా క్లోజ్ అయిపోతాయి. వీలైనంత వరకు సిఎస్ఏ అలైడ్ బ్రాంచెస్ ఉన్నాయి, ఈసీ సీట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఎవరైతే మనకి చెన్నై లోకల్లో జాయిన్ అవ్వాలి, బెస్ట్ యూనివర్సిటీస్ అనుకున్నప్పుడు కొంచెం అమౌంట్ పెట్టుకోగలిగిన వాళ్ళు ఈ కాలేజ్ చూస్ చేసుకోండి. మీకు మరిన్ని అప్డేట్స్ ఏమైనా కావాలంటే మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు మన లాస్ట్లో మీకు మొబైల్ నెంబర్ అనేది నేను మెన్షన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఆ నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎస్ఆర్ ఇన్ఫోటెక్. నెక్స్ట్ వీడియో మనము నెక్స్ట్ కామన్ కాలేజ్ ఉన్నాయి కదా చెన్నైలో, ఆ కాలేజ్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అటానమస్ కాలేజ్, బెస్ట్ అటానమస్ కాలేజ్ సేలం సైడ్లో అయితే ఏ కాలేజ్ బెస్ట్ ఉన్నాయి, రీజియన్ వైజ్గా కూడా కొన్ని కాలేజ్ అనేది నేను వీడియో అనేది చేస్తాను. కమింగ్ 2 డేస్లో మనకి ఆ వీడియోస్ అనేది కూడా రిలీజ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మనకి ఆంధ్రప్రదేశ్లో టాప్ కాలేజ్ కూడా ఇంకో సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాను సైమల్టేనియస్గా. అంటే వీటితో పాటు ఆ వీడియోస్ కూడా రిలీజ్ అవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి 30వ తారీఖు మనకి ఏపీ ఎంసెట్ రిజల్ట్ రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి కూడా టాప్ కాలేజ్, ఒకవేళ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలంటే ఏ కాలేజ్ బెస్ట్ అనేది కూడా వాళ్ళ కోసం మనం కొన్ని వీడియోస్ చేద్దాం. నెక్స్ట్ మనం ఏంటంటే నెల్లూరులో ఉన్న కాలేజ్, నెల్లూరు జిల్లాలో వాళ్ళ కోసం మనము కొన్ని కాలేజ్ గురించి మనం నెక్స్ట్ వీడియో చేయబోతున్నాము. అట్ ద సేమ్ టైం చెన్నైలో అటానమస్ కాలేజ్లో ఏ కాలేజ్ బెస్ట్ కాలేజ్ అనేది అవి చేస్తాము. నార్మల్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, ఏవిఐటి ఉంది, ధనలక్ష్మి శ్రీనివాస్ ఉంది, భారత్ యూనివర్సిటీ ఉంది, ఎంజీఆర్ ఉంది, ఈ కాలేజ్ అన్నిటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు బ్రీఫ్గా డిస్కషన్ అనేది చేస్తాను. మీకు ఫీజెస్ గురించి కానీ ఏ డౌట్ ఉన్నా, మీకు ఈ కాలేజ్ గురించి కానీ ఏ డౌట్ ఉన్నా కూడా నేను నెంబర్ అనేది మెన్షన్ చేశాను. ఆ నెంబర్ కాల్ చేయండి. నేను 100% నా ఎఫర్ట్స్ పెట్టి నాకు ఎంతవరకు తెలుసో అంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని పక్షంలో మనకి అక్కడ వర్క్ చేస్తున్న స్టాఫ్ నెంబర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.